మోహన్ బాబు, రజనీకాంత్ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు? ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ముఖ్యంగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్లు మోహన్ బాబు, రజనీకాంత్ ఎంతటి ప్రాణ స్నేహితులో తెలియని వారు లేరు. మద్రాసులో తమ స్నేహం, అప్పటి జ్ఞాపకాల గురించి మోహన్ బాబు చాలా సందర్భాల్లో చెప్పారు. స్టార్ హీరో అయ్యాక కూడా తన మిత్రుడు కోసం పెదరాయుడులో ప్రత్యేక పాత్ర చేశారు రజనీకాంత్. అలాగే రాయలసీమ రామన్న చౌదరి కథ అందించింది కూడా రజనీకాంతే. అయితే ప్రొఫెషనల్ గా వారిద్దరి ఫ్రెండ్షిప్ మొదలైంది ఓ తెలుగు సినిమాతో. తమిళంలో సహాయక పాత్రలు, నెగటివ్ క్యారెక్టర్స్ చేస్తున్న రజనీకాంత్ ని హీరోని చేసింది తెలుగు సినిమా రంగమే. చిలకమ్మ చెప్పింది సినిమాతో హీరోగా పరిచయమయ్యారు రజనీకాంత్. 1977లో వచ్చిన తొలి రేయి గడిచింది అనే సినిమాలో మొదటిసారి మోహన్ బాబు, రజనీకాంత్ కలిసి నటించారు. కెఎస్ రామిరెడ్డి డైరెక్షన్ చేసిన తొలి రేయి గడిచిందిలో మురళీమోహన్, జయచిత్ర హీరోయిన్లు. నవంబర్ 1977లో ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన అమ్మ ఎవరికైనా అమ్మ, రాము, గెలుపు, నీదే మొదలైన సినిమాల్లో రజనీకాంత్ హీరోగా, మోహన్ బాబు విలన్ గా నటించారు. సినిమాలకి అతీతంగా వారి స్నేహబంధం కొనసాగుతోంది. బహుశా ఫిల్మ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ కి ఉన్న ఆప్త మిత్రుడు మోహన్ బాబు ఒక్కరే అంటే అతిశయోక్తి కాదు. రజనీకాంత్, మోహన్ బాబు కాంబినేషన్ కోసం సినిమా అభిమానులే కాదు, రజనీకాంత్ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. రానున్న రజనీకాంత్ క్రేజీ ప్రాజెక్టులో మోహన్ బాబుని ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కి అడిగారని వార్తలు వినబడుతున్నాయి. అందులో నిజాలు త్వరలోనే తెలుస్తాయి.